సో రీసెంట్గా ఒక ఓల్డ్ ఫ్రెండ్ మీట్ అయితే అతను ఆల్రెడీ ఐటీ ప్రొఫెషనల్గా వర్క్ చేస్తున్నారు. మరి అతను కొన్ని విషయాలు అయితే చెప్పారు. అతను ఈవెన్ వీడియోలో షేర్ చేయమని చెప్పారు. ఎందుకంటే బిగినర్ లెవెల్ ఆర్ సమ్ ఐటీ ప్రొఫెషనల్స్కి హెల్ప్ అవుతుందని చెప్పారు. చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఆల్ స్కిల్స్ని ఒకేసారి ప్యారలల్గా నేర్చుకోవడం. అలాగా ప్యారలల్ నేర్చుకొని ఆల్ టెక్నాలజీ నేర్చుకోవడం వల్ల అతను దేని మీద కూడా పర్ఫెక్ట్ కాలేకపోయారు. అంటే షార్ట్ టైంలో అయిపోవాలి, త్వరగా కంప్లీట్ చేసుకోవాలి, 2 months 3 months కంప్లీట్ చేయాలనే ఉద్దేశంలో ఆల్ టెక్నాలజీ నేర్చుకున్నారు. సో దానివల్ల ఏంటంటే పైన నాలెడ్జ్ రావడం వల్ల ఇంట్రెస్ట్ క్రాక్ చేయడంలో కానీ, సబ్జెక్ట్ని గెయిన్ చేయడంలో, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడంలో కానీ చాలా స్ట్రగుల్ అయ్యారు ఇనిషియల్ డేస్లో. సెకండ్ మిస్టేక్ ఏంటంటే ఇతను ఎంతసేపటికి ఇదే ఆలోచిస్తున్నారు, ఎప్పుడెప్పుడు కోర్స్ కంప్లీట్ చేద్దామా, సర్టిఫికేషన్ కంప్లీట్ చేద్దామా, ఇదే ఆలోచిస్తున్నారు. కానీ దాంట్లో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తారు, రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయడంలో అతను ఇగ్నోర్ చేశారు. అండ్ నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే చాలామంది ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న మిస్టేక్ ఇదే అని చెప్పారు. ఏంటంటే జాబ్ మార్కెట్ ఎలా ఉంది, ఏ టెక్నాలజీకి ఎలా డిమాండ్ ఉన్నాయి, ఏ టెక్నాలజీకి ఓపెనింగ్స్ తెలుసుకోకుండా ఏవంటే అవి అవుట్డేటెడ్ స్కిల్స్ ఎక్కడో ఎప్పటి నుంచో 10 years బ్యాక్ నుంచి చెప్తున్న మెటీరియల్ని, అదే సిలబస్ని నేర్చుకుంటూ ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండింగ్ టెక్నాలజీకి చాలా దూరంలో ఉన్నారు. చాలా గ్యాప్ అయితే వస్తుంది. అందువల్ల చాలామందికి ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ కాకపోవడం అండ్ ఇప్పుడున్న నాలెడ్జ్ లేకపోవడం జరుగుతుంది. ఇది ఒక చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ ప్రజెంట్ జరుగుతుందని చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకో మిస్టేక్ కూడా, అందరూ కోడింగ్ నేర్చుకుంటే అండ్ స్ట్రాంగ్గా టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే నాకు జాబ్ వస్తుంది అది ఇది అనుకుంటుంటారే కానీ, ఎస్ అఫ్కోర్స్ జాబ్ అయితే వస్తుంది, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్ అండి. మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఒక 2 years 3 years చేసిన తర్వాత మీకు ప్రమోషన్స్ రావాలన్నా ఆర్ లీడర్షిప్ స్కిల్స్ రావాలన్నా, మీకు ఒక కాన్ఫిడెంట్ రావాలన్నా, అంటే త్వరగా మీరు ప్రొఫెషనల్ గ్రోత్ ఉండాలంటే మాత్రం కన్ఫామ్గా కమ్యూనికేషన్ స్కిల్స్కి మ్యాండేటరీ. సో అందుకే టెక్నికల్ స్కిల్స్తో పాటు మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ ప్రజెంట్ చేస్తున్న చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్, ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్న ఐటీ ప్రొఫెషనల్స్ ఏంటంటే కంఫర్ట్ జోన్లో ఉండిపోతుంటారు. ఎలాగో జరిగిపోతుంది కానీ అలానే ఉండిపోతారు, ఎలాంటి స్కిల్స్ని అప్డేట్ చేసుకోరు. అలా ఉంటే మాత్రం కన్ఫామ్గా ఒకరోజు మీకు మీ కంపెనీ నుంచే మిమ్మల్ని తీసేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి టైంలో మీరు ఇంట్రెస్ట్ క్రాక్ చేయడం కానీ వేరే న్యూ జాబ్ని సెర్చ్ చేయడంలో చాలా టైం పడుతుందండి. సో అందుకే ఇప్పటి నుంచే మీరు ఎవరైనా ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కంఫర్ట్ జోన్ ఉండకుండా మీరు ఖాళీగా ఉన్న టైంలో అట్లీస్ట్ 1 hour or 2 hours డైలీ కాకపోయినా వీక్లీ అన్నా సరే 2 hours 3 hours మీ స్కిల్స్ని, రెలవెంట్ స్కిల్స్ని అప్డేట్ చేసుకుని ట్రై చేయండి. సో ఇలాంటి మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ కెరీర్ గైడెన్స్ కోసం మన లక్కీ టెక్ ఛానల్ ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి.